హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇవాళ బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా ఓటింగ్ ద్వారా జరగబోయే షాకింగ్ ఎలిమినేషన్ ఇవాళ జరగబోతుందండి. లాస్ట్ వీక్ జరిగిన ఎలిమినేషన్ ఓటింగ్ ద్వారా కాదు కదా, అందుకే మొట్టమొదటిసారి ఓటింగ్ ద్వారా జరగబోయే షాకింగ్ ఎలిమినేషన్ ఇవాళ జరగబోతుంది. రేపు జరగబోతుంది, సండే రేపు కదా, రేపు జరగబోతుంది. కానీ ఇవాళ తెలిసిన అప్డేట్ ప్రకారం చూద్దాం ఈ ఎలిమినేషన్ ఎలా ఉంటుందంటే, ఇతను వెళ్ళిపోయాడా, ఇతను ఎలా చేస్తారయ్యా, ఇతను వెళ్ళిపోయాడా అనిపించేలా ఉంటుంది. అలాంటి ఎలిమినేషన్ బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. అలాంటి ఎలిమినేషన్ రేపు జరగబోతుంది. సరే, ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అవన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి, ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకే, ఇక అసలు విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో అంటే ఓటింగ్ మనం సోమవారం పెడతారు కదా, ఎంబడే ఫస్ట్ ప్లేస్లో అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మొదటి ప్లేస్లో ఉండేది ఎవరో తెలుసు కదా, మన తనూజ. నాన్నగారి గారాల పట్టి తనూజ గారు మొదటి ప్లేస్. ఇంకా ఈవిడ గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ఎప్పటికైనా ఫస్ట్ స్టార్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో భారీ మెజారిటీతో ఉంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ గురించి మొదటగా మాట్లాడుకుంటే రావడంతోనే ఆయేషా తనుజ మీద పడి ఏడుస్తావు, అలుగుతావు, ఒర్రుతావు అని ఎన్ని నిందలేసి ఎంత చెప్పి నామినేషన్ వేసిందో. నిన్న ఆయేషా చేసింది చూసారు ఒకసారి. చిన్న టాస్క్ ఒక్క టాస్క్ ఓడిపోతే ఎంత రచ్చ చేసిందండి, ఎంతలా ఏడిసింది. ఇమాన్యులు వాళ్ళందరూ ఎంత బ్రతిమలాడినా ఏమన్నా విన్నదా. ఇంకా తనుజ గురించి చెప్పింది పాయింట్స్, ఇంకా ఏం చెప్పాలి, ఆయేషాకు మంచిగా పాయింట్స్ చెప్పింది, మస్తు చెప్పింది అని మురిసిపోయినావో లేదో. ఈమె చేసింది ఏంది. అందుకే బిగ్ బాస్లో పోతే అర్థమైద్ది. బయట ఉండి క్రికెట్ నేనైతే ఫుల్ ఆడుదును, నేనైతే బాల్ ఇట్లా కొడుతును, నేనైతే 6 కొడుతును, 4 కొడుతును ఆయన బయట ఉండి ఎవడైనా చెప్తాడు. పిచ్లోకి దిగితే ఆ బ్యాట్ పట్టుకున్న తర్వాత 2D కూడా కొట్టలేవు. అది ఏ గేమ్ అయినా అట్లుంటుంది కథ. నిన్నటి ఎపిసోడ్లో ఒక ఏడుపు కాదు. తనూజ 40 రోజుల ఎపిసోడ్ మొత్తం ఎంత ఏడిసిందో, నిన్న ఒక్క రోజులో ఆయేషా అంత ఏడిసింది. ఆయేషా ఏడుస్తుంటే అమ్మో ఇక మరో తనూజ వద్దా ఏది కుంపదీసి అని భయం వేసింది నాకైతే. ఇక ఇవాల్టి ఎపిసోడ్ అంటే జరగబోయే ఎపిసోడ్ రాత్రి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం, సాటర్డే ఎపిసోడ్ నైట్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చెప్పాలంటే షాకింగ్. తనూజని కన్ఫెక్షన్ రూమ్లో పిలుస్తారు నాగార్జున గారు. తనూజ, కళ్యాణ్ ఇద్దరిని కన్ఫెక్షన్ రూమ్లో పిలిచి ఒక దిమ్మ తిరిగే వీడియో ప్లే చేస్తాడు. ఆ వీడియో చూస్తే మీరైతే షాక్ అవుతారు. చెప్పాలన్నా, నీకు ఇవ్వాలన్నా చెప్తాను చూడండి. ఇక మన కళ్యాణ్ని రమ్య ఏమంటుంది వచ్చిన 2-3 రోజులకే, అమ్మాయిల పిచ్చోడు నేనైతే చెంప పగలే కొట్టేవాడిని నా దగ్గరకు వస్తే. తనూజ ఎందుకంత చనువిస్తుందో నాకు అర్థం కావట్లే. తనూజ కోఆపరేషన్ ఉంది కాబట్టే కళ్యాణ్ కూడా రెచ్చిపోతున్నాడు అనే మాటలు మన దువ్వాడ మాధురి గారితో చెప్తుంది. అదే వీడియో నాగార్జున గారు ఇవాళ నైట్ ప్లే చేస్తారు. ఇవాళ నైట్ తనూజ మైండ్ బ్లాక్ అవుతుంది, కళ్యాణ్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎమ్మటే రమ్యను కన్ఫెక్షన్ పిలిచి కళ్యాణ్ గురించి మాట్లాడిన వీడియో ప్లే చేసి చూపెడతాడు. కళ్యాణ్ గురించి ఏం చూడమ్మా అని చూపెడితే ఆ వీడియో చూసి షాక్ అవుతుంది. ఏం రమ్య, కళ్యాణ్ ఆడలు పిచ్చోడా, అట్లనే మాట్లాడే పద్ధతి అని నాగార్జున రమ్యకు వార్నింగ్ ఇస్తాడు. మరలా అదే వీడియోని కళ్యాణ్ తనుజను పిలిచి అదే వీడియోని ప్లే చేసి ఏమమ్మా తనుజ, కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తున్నావా, చెప్పు, నువ్వేం చెప్పు, వీడియో చూసావు కదా అంటే రమ్యకే అలా అనిపిస్తే బయట ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుంది. ప్రేక్షకురాలిగా చూసే కదా తను రమ్య వచ్చింది. రమ్యకే అలా అనిపిస్తే ఇంకా చాలామందికి ఎన్నో అనుకుంటున్నారు బయట. నిజంగానే ఎంకరేజ్ చేస్తున్నావాను కళ్యాణ్ని అనేసరికి తల పట్టుకొని, లేదు సార్ నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా. కారణం మీరు ఎన్నో వీడియోలు చూడండి, నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నా చేయి పట్టుకున్నప్పుడల్లా నేను చీడరించుకునే విధానం, నువ్వు అసలు నాకు నీ అంటే ఇష్టం లేదు, డైరెక్ట్ నీ బ్రో అని పిలుస్తాను కూడా చెప్పాను సార్ అని ఎన్నిసార్లు చెప్పినప్పుడు వినట్లేదు సార్, కావాలంటే మీరు అడగండి అనేసరికి నాగార్జున, అలా కాదమ్మా, ఎవరైనా వాళ్ళు తప్పు కప్పిపుచ్చుకుంటారు, ఆడియన్స్ని అడుగుతాడు. అక్కడ ఉన్న ఆడియన్స్ అడిగితే అందరూ మెజారిటీ తనుజకు వస్తుంది. అప్పుడు అమ్మయ్య చూసారా సార్ అని అనుకున్నా కూడా
అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది తనుజ. అసలు ఇవాళ నాగార్జున గారు మొత్తం వీడియోల మీదే పడ్డారు, ఏందో అర్థం కావట్లేదు. తర్వాత నెక్స్ట్ డెమాన్ పవన్ రీతులని ఇద్దరిని కన్ఫెక్షన్ పిలిచి ఒక వీడియో ప్లే చేస్తాడు. ఆ వీడియో చూస్తే రీతు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఇక పవన్తో డెమాన్ పవన్తో మాట్లాడుతుందా నెక్స్ట్ మాట్లాడదా అనే సందిగ్ధం నాకైతే ఏర్పడ్డది. ఆ వీడియో ఏంటో తెలుసా? ఇది కూడా చెప్పమంటారా లీకేజ్? పవన్ రమ్యతో అయేషతో ఒక మాట చెప్తాడు, ఆమెతో నాకు లవ్ అయింది, అది ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే, రీతు నాకు లవ్ ఏం లేదు, అసలు ఆ కోణంలో చూడలేని ఎప్పుడు అనగానే ఆ వీడియో అసలు అయిపోయిందో లేదు వెంబటే రీతు పవన్ మొహం సీరియస్ అంటే సీరియస్ వస్తుంది. నాగార్జున గారు మంచి పుల్ల పెట్టి పెట్టాడు నాగార్జున గారు. ఇవాళ మాత్రం అందరికీ వీడియోలంతా ప్లే చేసి మంచి పుల్లలు పెట్టి పెట్టాడు నాగార్జున గారు. ఒక రకం చెప్పాలంటే ఈ వీడియో ఇప్పుడు డెమాన్ పవన్ రీతు వీడియో మాత్రం రీతుకు పవన్కు చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఇప్పటి నుంచైనా ఇండివిజువల్ గేమ్ ఆడతారు, ఆ బాండింగ్లో పడి ఆ లవ్లో పడి అసలు గేమ్ ఆడతలేరు. ఇప్పటి నుండైనా మస్తు అంటే మస్తు గేమ్ ఆడతారు అనిపించింది. వీళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇద్దరు మస్తు ఆడేటోళ్ళే, ఇద్దరు మంచి బాడీ ఫిజిక్ మంచిగా ఉంది ఇద్దరు ఇండివిజువల్ ఆడితే మస్తు ఆడతారు ఇద్దరు. ఈ ప్లేస్ నాగార్జున గారు చాలా మంచి పని చేశారు. చివరిగా రాను రాను మాను ముంబాకి రాను అనే రాము రాథోడ్ని ఏంటయ్యా ఏంటి లాస్ట్ టైం చప్పట్లు కొట్టేసరికి మురిసిపోయావా? అయిపోయింది ఆట. ఇవి మొత్తం రెస్ట్ తీసుకుందాం, నాగరం సార్ చప్పట్లు కొట్టారులే, ఈ వీక్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నావా? అసలు ఎక్కడైనా కనిపించావా? అసలు ఈ వీక్లో ఎక్కడైనా కనిపించావాను అని రాము రాథోడ్ ఒక లెవెల్లో క్లాస్ పీకాడు. నిలబడబోతుంటే కూర్చో ఈ వీక్ మొత్తం కూర్చున్నావు కదా, ఇవాళ ఒకరోజు కూడా కూర్చో అన్నట్టు అనేసరికి రాము రాథోడ్ పాపం పేలమోహం వేశాడు. ఇక ఫైనల్ చెప్పాలంటే ఈ వీక్ ఎలిమినేషన్లో డేంజర్ పొజిషన్లో ముగ్గురు ఉన్నారు. భరణి గారు, రాము రాథోడ్, డెమాన్ పవన్. వీళ్ళ ముగ్గురిలో 35% రాము రాథోడ్, 50% మొత్తం భరణి గారు. ఎందుకంటే ఓటింగ్లో కొంచెం తక్కువ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఏం అనుకుంటుందంటే నాకు తెలిసిన వివరాల ప్రకారం ఎమోషన్ బాండింగ్తో ఉంటే ఈ బిగ్ బాస్ హౌస్ అందరూ ఎమోషన్లో మునిగిపోతున్నారు, గేమ్ ఎవరు ఆడతలేరు. ఈ మెయిన్ ఎమోషన్ పర్సన్ భరణ్ని బయటికి తీసుకొస్తే అక్కడ తనూజ బిహేవియర్ బయటపడుతుంది, దివ్య బిహేవియర్ బయటపడుతుంది. వీళ్ళందరూ ఇమాన్యుల్ రాథోడ్ ఎమోషన్ నుంచి బయటకు వచ్చి ఎమోషన్ పచ్చలు వేస్తారు. ఇక ఎమోషన్ నాకు వద్దురా, గేమ్ నాకు కావాలి అన్నట్టు ఆడతారా, భరణ్ని బయట తీసుకొద్దామా అనే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉంది అన్నట్టు నాకు తెలిసిన సమాచారం. ఈ వీక్ భరణి సేవ్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ నుండైనా ఎమోషన్లు పక్కన పెడతారని అనుకుంటారు. లేకపోతే ఈ వీక్ సేవ్ అయినా నెక్స్ట్ వీక్ మాత్రం భరణి గారు పోవడం ఖాయం. ఉండాలి ఏదైనా హద్దుల్లో ఉంటే మంచిగా ఉంటుంది. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.